తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ 1 కేవలం 72 గంటల్లో 1,50,00,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. మీ పేరు? నా పేరు తోరడు శ్రీనండి. ఏం చేస్తుంటారు? నేను వ్యవసాయం చేస్తానండి, పాలిటిక్స్లో తిరుగుతాను. అంటే ఏ ఊరు మీది? గాదరాడు విలేజ్ సార్, కోరుకొండ మండలం. గాదరాడు అంటే బత్తుల బలరామకృష్ణ గారు మా ఊరండి. ఎలా ఉంది ఇప్పుడు రాజానగరం నియోజకవర్గంలో మన జక్కంపూడి రాజా గారి పరిస్థితి ఎలా ఉంది? అపోజిషన్ లీడర్ మీ గ్రామస్తుడు, ఆయన పరిస్థితి ఎలా? జక్కంపూడి రాజా గారు పరిస్థితి అయితే మాత్రం చాలామంది ఇక్కడ అభినందిస్తూ ఉన్నారు. ఇక్కడ స్థానికంగా కూడా మామూలుగానే జక్కంపూడి రాజా గారు ఏ సమస్య వచ్చినా సరే ఇప్పుడు ఏంటంటే ఒక తమ్ముడికి పేణం పోగకపోతే హాస్పిటల్కి ఇవాళ వెళ్దాం రేపు వెళ్దాం అనేటువంటి ఒక అన్నగారే వాయిదా వేసేటువంటి ఈ సమాజంలో ఒక జక్కంపూడి కుటుంబం ఈ 3 మండలాలే కాకుండా రాజమండ్రి రూరల్ కానీ ఇంకో దిక్కని ఈ జిల్లా స్థాయిలో ఎక్కడైనా సరే అన్న నాకు ఇలాగ ఇబ్బంది వచ్చింది, ఇలాగ ఆపద వచ్చింది, కుక్క గరిచింది, పోం గరిచింది, లేదా యాక్సిడెంట్ అయింది, లేదా మా వాళ్ళకి ఇలాగ అయింది, మాకు చాలా ఇబ్బందిగా ఉంది, మా అమ్మగారికి కానీ నాన్నగారికి తాతకు కానీ మామగారు ఎవరికైనా సరే ఫ్రెండ్స్ కానీ స్నేహితులకు కానీ ఒక్క మాట ఎప్పుడైతే చెప్పామో సరే జక్కంపూడి రాజా గారు ఫోన్ అందుబాటులో లేడు, గణేష్ గారు ఉంటాడు, గణేష్ గారు అందుబాటులో లేడు, రాజశ్రీ మేడం గారు ఉంటారు, లేదా విజయలక్ష్మి గారు ఉంటారు, లేదా ఇంకొకటి ఏదో రకంగా వాళ్ళ సమస్యలు ఏంటంటే దాన్ని భుజం మీద పెట్టుకుని వాళ్ళ ఇంట్లో సమస్యగా భావించి వాళ్ళ కుటుంబ సభ్యుడిగా భావించి ఈరోజు పనిచేస్తూ ఉన్నారు. వాళ్ళ మళ్ళీ చక్కగా మళ్ళీ ఇంటికి జాయిన్ చేసి దాకా కూడా బాధ్యతలు వాళ్ళే తీసుకుంటున్నారంటే ఈ వాళ్ళ పెద్ద ఆపరేషన్ చేయించుకుని ఇంటికి వస్తుందంటే పేషెంట్ కనీసం సొత్తాకెళ్ళి ముగ్గురు వెళ్ళడం సొత్తాకెళ్తా కూడా ఖాళీ లేని పరిస్థితుల్లో కొంతమంది ఈ సమాజం నడుస్తూ ఉంది. అటువంటి సమాజంలో సమస్య అంతా కూడా ఏళ్ళు ఎత్తి మీద తెచ్చుకుని పని చేస్తూ ఉన్నారు. ఒక రైతాంగారికే కాదు, ఒక విద్యార్థులకే కాదు, ఒక నిరుద్యోగులకే కాదు, అందరికీ కూడా ఒక మార్గదర్శినిగా పనిచేస్తూ ఉన్నారు ఈ నియోజకవర్గంలో. ఈ నియోజకవర్గాన్ని జక్కంపూడి కుటుంబం రావడం మాది అదృష్టంగా భావిస్తూ ఉన్నాం. కారణం ఏంటంటే మేము ఒక జగన్మోహన్ రెడ్డి గారు పెట్టేటువంటి పథకాల గురించి ఇంకోటి మాకు అర్ధరేత్తరు కాదు, అవరేత్తరు కాదు, సమస్య ఉందే మాకు. మీరు అమ్మ మాకు ఇది కావాలంటే ఇమీడియట్లుగా వాళ్ళ కారేసుకు రావడమో, లేకపోతే వాళ్ళ మనుషులు పంపించడమో, లేకపోతే హాస్పిటల్ కాడ గేట్ కాడ కూర్చోవడమో, మేము వెళ్తాం ఆలస్యం అయితే మాకు కుర్చీల్లో కూకుని అలాగ ఉంటారు గణేష్ బాబు గారు. కానీ ఎగ్జాంపుల్ మా విషయంలో జరిగింది ఏంటది అంటే మా ఇంట్లో ఒకసారి మా అమ్మగారి గురించి ఇలాగ ఇది వచ్చేయండి అన్నారు. ఈ లోపల మాకు మొన్న దురదృష్టవశాత్తు ఇలాగా ఆవిడ కాలం చేయడం జరిగింది, హార్ట్ స్ట్రోక్ అండి. అంటే సమయం లేకపోయింది. ఏ విషయమైనా సరే అలాగే మామూలుగానే ఇంత అలాగా పనిచేసేటువంటి వ్యక్తి వీళ్ళకి ప్రజల సమస్యల పట్ల ఇంత దారుణంగా పనిచేసేటువంటి నేను ఎప్పుడు చూడలేదు సార్. నేను నా అనుభవంలో నేను 22 సంవత్సరాలు బట్టి నా అనుభవం, నా రాజకీయ అనుభవం, ఇంత దారుణంగా మామూలుగా ప్రజల పట్ల పనిచేసేటువంటి వ్యక్తులను అయితే నేను ఎక్కడా చూడలేదు. ఈ నియోజకవర్గంలో నేను 3 మండలాలు కూడా తిరిగి సర్వే చేసుకున్నాను సార్. అభివృద్ధి ఎలా? అభివృద్ధి అయితే నేను నా ఉదాహరణ నా నాలెడ్జ్ ప్రకారంగా అయితే నేను ఇంత అభివృద్ధి చేస్తున్నారు. ప్రజలను 3 మండలాల్లో 74 విలేజ్ల్లో ఒకసారి చెక్ చేసుకుందాం ఎలాగున్నారు, ప్రజల్లో స్పందన ఎలాగుంది, ప్రజల్లో భావన ఎలాగుంది, రైతాంగం ఏమనుకుంటా ఉన్నారు, విద్యార్థులు ఏమనుకుంటా ఉన్నారు అంటే దాన్ని ఒకసారి చూసుకుందాం అనేటి వెళ్ళానండి. వెళ్తే రైతులు ఏమనేవారంటే, బాబు ఇవాళ జక్కంపూడి రాజా గారు వచ్చిన తర్వాత 5 సంవత్సరాల పరిపాలనలో 2 తల్లికి నీరెత్తా ఉన్నాడు బాబు, మహాప్రభు 2 రోజులు కట్టాయని చేని పిండి వేసుకోవాలని బతిమాలుకుంటున్నామండి. దాళవాస పంటలో కూడా బతిమాలుకుంటున్నాం. ఒక 6 రోజులు జాబ్ చేయండి, ఒక 6 రోజులు జాబ్ చేయండి కాలం అనేంటి బతిమాలుకునేంటి పరిస్థితుల్లో ఈనాడైతే ఆనాడు మహాప్రభు నీరు ఇవ్వండి, చేరు నెరగొడేసింది, పొట్టమే ఉంది, పిగిలి పొట్టమే ఉంది, కింద వాడిపోతుంది, చచ్చిపోతుంది అని ఏంటి మొర్రు పెట్టుకుంటే సరే సార్వా కూడా సరైన రీతిలో 3 తళ్ళు కూడా నీరు ఇవ్వలేని దుస్థితి ఆ గవర్నమెంట్లో జరిగింది. ఇటువంటి కుర్రోన్న మనం వదులుకునేది, ఇటువంటి కుర్రోని మళ్ళీ మన అఖండ మెజార్టీతో గెలిపించుకోవాలని ఏంటి తపంతో రైతాంగం ఉన్నారు. ఎంతోమంది విద్యార్థులు ఉన్నారు, విద్యార్థులు కూడా అనేక ఇబ్బందులు పడేది పరిస్థితి ఏమీ లేదు. విద్యార్థుల సమస్యలు తీర్చాలంటే గణేష్ అన్నయ్య ఉన్నాడు, రైతుల సమస్యలు తీర్చాలంటే రాజా ఉన్నాడు, ఆరోగ్య పట్లగా కావాలంటే రాజశ్రీ మేడం గారు ఉన్నారు, ఎవరికి ఏ ఆపద వచ్చినా విజయలక్ష్మి గారు ఉన్నారు. ఏ నియోజకవర్గంలో సరే ఒక్క ఓటేస్తే ఒకే ఎమ్మెల్యే పని చేస్తాడు. ఈ నియోజకవర్గంలో ఒక్క ఓటేస్తే 5 పని చేస్తూ ఉన్నారు. మళ్ళీ గణేష్ గారి భార్య కూడా మళ్ళీ రాజకీయంలో దిగింది. ఇంకా ఇంత అదృష్టం ఎక్కడైనా ఉందా? రైతులు అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉన్నారు సార్, అందంగా ఆనంద పడుతూ ఉన్నారు. మీ పార్టీ మీద పక్షపాతకంగా చెప్తలేదు, ఒకసారి ఎంక్వైరీ చేయండి వెళ్ళి. గ్రామాల్లో కూడా గతంలో నేను అడిగిన మాట ఏంటంటే, గతంలో గత ప్రభుత్వాల్లో మీ గ్రామాలకు నిధులు ఎన్ని వచ్చినాయి, ఎన్నేసి లక్షల రూపాయలు వచ్చినాయి, కోట్లలో వచ్చిందా లక్షల్లో వచ్చిందా అని అడిగినప్పుడు వాళ్ళు చెప్పేటువంటి మాటలు ఏంటంటే, ఎక్కడన్నా ఇస్తే ఏ గ్రామానికన్నా ఇస్తే మేజర్ గ్రామానికి కానీ మైనర్ చిన్న గ్రామాలకు కానీ పంచాయతీలకి లక్షల్లో వచ్చేదండి. ఈ జక్కంపూడి రాజా గారు ఎమ్మెల్యే అయిన తర్వాత
ఈయన శాసనసభ్యుడిగా మేము గెలిపించుకున్న తర్వాత ఈ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత కోట్లలో ఇచ్చేటువంటి తెచ్చుకునేటువంటి నిధులు భాగ్యాన్ని మాకు ఇక్కడ జగ్గంపూడి రాజా గారు ప్రసాదించాడు. కోట్లలో మాకు నిధులు వచ్చినాయి. ఇంత గాంభీర్యంగా మాకు పనిచేస్తా ఉన్నారు. ట్యాంకులు ఇస్తున్నాడు, మంచినీళ్ళ ట్యాంకులు ఇచ్చాడు, జిఎల్ఆర్ ట్యాంకులు ఇచ్చాడు, ఓహెచ్ఆర్ల ట్యాంకులు ఇచ్చారు, డ్రైన్లు ఇచ్చారు, సీసీ డ్రైన్లు ఇచ్చారు, సిమెంట్ రోడ్లు ఇచ్చారు. అనేక రకాలైన సంక్షేమ పథకాలు మా అకౌంట్లో పడతా ఉన్నాయి. అనేక రకాలైన అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. అదే కాకుండా మా రైతులకి మాకు 2 పంటలు నీరు ఇస్తా ఉన్నాడు. ఎక్కడన్నా చెక్కుడోళ్ళు కానీ కరవట్లు కానీ ఏదైనా సరే కట్టించన్నా అంటే ఇమీడియట్గా కట్టిస్తా ఉన్నాడు. అంత చేసిన రాజా గారిని మీ గ్రామస్తుడైనటువంటి బత్తుల బాలకృష్ణ నాన్ లోకల్ అంటున్నారు, ఏదో రౌడీ అంటున్నారు. ఏంటి ఇదంతా అంటన్నా? ఇప్పుడు ఎవరిని జక్కంపూడి వాళ్ళండ రవిడి అన్నా ఇంకోటైనా ప్రజలకు తెలుసు అన్న. ఇప్పుడు నేను ఒకరిని వెళ్ళి బురద చల్లేసినంత మాత్రాన ఇప్పుడు అక్కడ తులసి మొక్క ఉంటుంది, అది తులసి మొక్క కాదు, అది ముళ్ళ మొక్క అని కోరుకుంటే ట్యాంట్లోకి వచ్చి మురుగునంత మాత్రం ముళ్ళ మొక్క అవుతుంది, అది తులసి మొక్క అవుద్ది. అది ఇష్టమైన కంటికి తులసి మొక్క ముళ్ళ మొక్కలాగా ఆంచుతుంది. ఒక రేగు మొక్కలాగో లేకపోతే మామూలుగా ఒక ఏదో ముళ్ళ తుప్పలాగా పిచ్చి తుప్పలాగా ఆంచుతుంది. అతను అన్నంత మాత్రాన ఒరిగింది ఏమీ లేదు. జక్కంపూడి రాజా గారికి ప్రజలందరూ కూడా పట్టం కడతా ఉన్నారు. ఈ నియోజకవర్గంలో అఖండ మెజార్టీతో గెలుస్తారు. మళ్ళీ సువర్ణ మంచి పరిపాలన అందిస్తూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో గెలిచిన తర్వాత మొట్టమొదటి క్యాబినెట్లో ఉండాలని మేమందరం కూడా మనస్ఫూర్తిగా ఆనాడు జక్కంపూడి రామ్మోహన్ రావు గారు రాజశేఖర రెడ్డి గారు మొట్టమొదటి క్యాబినెట్లోకి ఏ విధంగా అయితే తీసుకున్నాడో అదే రకంగా అదే వంశపారంపర్యంగా ఈరోజు కూడా జగన్మోహన్ రెడ్డి గారు కొత్త క్యాబినెట్లోకి జక్కంపూడి రాజా గారిని జగన్మోహన్ రెడ్డి గారు తమ్ముడిగా భావించి ఉంచుతారని మేమందరం కూడా మనస్ఫూర్తిగా నమ్ముతూ ఆ జగన్ గారి ఆశీస్సులు ఉండాలని, ఆ భగవంతుడి ఆశీస్సులు ఉండాలని, మళ్ళీ మా నియోజకవర్గాన్ని ఇప్పుడు చేసుకున్నాం డెవలప్, ఇంకా 3 రెట్లు ఇంకా డెవలప్ చేసుకునే భాగ్యాన్ని ఆ జగన్మోహన్ రెడ్డి గారు మా క్యాబినెట్లో తీసుకుని మా జక్కంపూడి రాజా గారిని కల్పిస్తారని, ప్రజలందరికీ మంచి జరగాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.